హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తోటకూర పప్పు ఎట్లా చేయాలో చూపిస్తాను. పొడి పప్పు అనమాట. దీనికి మనకి తోటకూర కడిగి మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఒక 5 minutes సరిపోతుంది. కడిగిన తర్వాత పోపు ప్రాసెస్ చూపిస్తా. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆవాలు వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా పెసరపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తోటకూర మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచిగా ఒక ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అనమాట. అండ్ చాలా రకాలు ఉంటాయి తోటకూరలో. ఇది ఒక టైపు. మొజాంబిక్లో ఇదే దొరుకుతుంది ఎక్కువ. ఇండియాలో అయితే చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ టైపు ఎక్కువ యూజ్ అవుతుంది, చేస్తారనమాట ఇక్కడ. సో నేను ఇదే తీసుకున్నాను. పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత తోటకూర కూడా వేసుకొని ఇందులోనే సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. దీన్ని ఫస్ట్ కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది ఆకు మొత్తము. అది అయిన తర్వాత కొంచెం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనము మూత తీసేసి ఉడకబెట్టుకోవాలి. సో ఇది చేసేసి నేను మూత పెట్టేసి ఉడకబెట్టేస్తాను. ఇట్లా మొత్తము కొంచెం వాటర్ వచ్చేస్తుంది అనమాట ఇందులో కొంచెము. సో అంత వాటర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకో 1 to 2 minutes మూత పెట్టేసి ఉడకబెడదాం. చూడండి, ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇది మూత తీసేసినాక ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా వచ్చింది అంటే ఇంకా ఉడికింది అన్నట్టే. కొంచెం తిని కూడా చూడొచ్చు, ఆకుని ఉడికిందా లేదా తెలుస్తుంది మనకి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ కర్రీ మన రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.